అందరికీ నమస్కారం. నా పేరు పద్మావతి శ్రీదేవిరాయలు. నేను నెల్లూరు జిల్లా కావలి నుంచి మాట్లాడుతున్నాను. ఈరోజు జనవరి 12. ఈరోజు ప్రత్యేకత ఏంటంటే మన స్వామి వివేకానంద జన్మదినం. ఈ స్వామి వివేకానంద జన్మదినాన్ని పురస్కరించుకొని 1984లో అంతర్జాతీయ యువజన దినోత్సవంగా ప్రకటించారు. ఎందుకు ప్రకటించాల్సి వచ్చింది స్వామి వివేకానంద జన్మదినానికి? ఆ పేరు అలా ఎందుకు ప్రకటించాల్సి వచ్చిందో మనం ఇప్పుడు తెలుసుకుందాం. అసలు స్వామి వివేకానంద అసలు పేరు, పూర్వనామం నరేంద్రనాథ్ దత్త. ఆయన 1863లో పుట్టారు. ఆయన పుట్టిన దగ్గర నుంచి దినదిన ప్రవర్ధమానంగా ఎదుగుతూ అపారమైన తెలివితేటలు, ఏకసంధాగ్రాహి, అమోఘమైన జ్ఞాపక శక్తి కలిగిన వాడవటంతో అధ్యాపకులు ఆయన చిన్నతనంలో చదువుకునే టైంలో నుంచి ఇళ్ల పక్కల అందరూ కూడా ఈయన సామాన్యుడి కాడు అనే ఉద్దేశంలో అతన్ని చూసి అబ్బురపడేవాళ్ళు. ఆయన 10 సంవత్సరాల వయసులో రామకృష్ణ పరమహంస అనే ఒక గొప్ప వ్యక్తి బోధనలు చాలా బాగుంటున్నాయి అని విని దక్షిణేశ్వరం వెళ్ళారు మిత్రులతో కలిసి. వెళ్ళి ఒక చోట పరమహంస గారి ఉపన్యాసం వింటూ ఒక మూల కూర్చుంటే రామకృష్ణ గారి దృష్టి ఆయన మీద పడింది, నరేంద్రుడి గారి మీద పడి, నీకు పాడటం వచ్చా అని అడిగారు. అడిగినప్పుడు 2 పాటలు పాడారు ఆయన వచ్చని. అంతే. ఆ రామకృష్ణ పరమహంస గారు మన నరేంద్రుడి గాత్రంలోని మాధుర్యానికి, ఆ పాడే విధానానికి ఆధ్యాత్మత చెంది అంటే ట్రాన్స్లోకి వెళ్ళిపోయారు. ఆ తర్వాత అతన్ని గదిలోకి పిలుచుకొని, ఇన్ని రోజులు ఏమైపోయావు, నీకోసమే ఎదురు చూస్తున్నా, ఎందుకు ఇంత ఆలస్యమైంది అని అడిగారు. ఆయన అడిగిన మాటలు ఏమీ అర్థం కాక, ఈ పిచ్చివాడేంటి ఇలా అంటున్నాడు అని ఒక క్షణం అనుకొని, మళ్ళీ ఈయన చాలా గొప్పవాడంటారే, ఏదో మర్మం ఉంది, లేకపోతే ఇలా మాట్లాడరు, అనవసరంగా పిచ్చివాడని అనుకున్నాను, అలా అనుకోవటం తగదు అని ఆయన రాసుకున్నారు ఆయన డైరీలో. అలా అనుకున్నారట. అనుకున్న తర్వాత ఇక మళ్ళీ తన వ్యాపకంలో పడిపోయారు. ఆ తర్వాత మళ్ళీ కొన్నాళ్ళకి మిత్రులు లేకుండా ఒంటరిగా వచ్చారు రామకృష్ణ పరమహంస దగ్గరికి వివేకానంద. వచ్చి అక్కడ చూడగానే, అప్పుడు రామకృష్ణ పరమహంస విశ్రాంతి తీసుకుంటున్నారు. ఆ టైంలో నరేంద్రుడు వెళ్ళాడు. వెళ్ళంగానే రా అని దగ్గరికి పిలుచుకొని కూర్చోబెట్టుకొని ఆయన చేతి మీద, ఆయన మీద చెయ్యి వేసి ఈయన ధ్యానంలోకి వెళ్ళిపోయారు రామకృష్ణ పరమహంస. అంతే. ఆయన చెయ్యి సోకగానే వెంటనే మన నరేంద్రుడిలో ఏదో తెలియని ట్రాన్స్లోకి వెళ్ళిపోయి శరీరం మొత్తం తేలిపోతున్నట్టుగా, మైండ్ ఏదో అయిపోతున్నట్టుగా అయితే, ఏం చేస్తున్నావు, నన్ను నా తల్లిదండ్రుల దగ్గరికి వెళ్ళాలి, నేను నన్ను ఏం చేస్తున్నావు అని అడిగితే, అప్పుడు నేను పొందిన మొత్తం నా శక్తులు మొత్తం నీకు ధారపోస్తున్నాను నాయన, నాకు తెలిసిందంతా నీకు చెప్తాను, నువ్వు ఇవన్నీ కూడా ప్రపంచవ్యాప్తంగా నువ్వు ఉపన్యసించి ప్రతి ఒక్కళ్ళకి నేర్పించు, వాళ్ళలోకి ఆ ప్రబోధాలు తీసుకెళ్ళి నా ప్రబోధాలు మొత్తం నీకు ఇచ్చేస్తున్నాను అని చెప్పి తత్వంలోను, మరి యోగాలోను, ఆధ్యాత్మికతలోను, చారిత్రకతలోను, వైజ్ఞానికంగాను, శాస్త్రీయ విజ్ఞానంలోను అన్ని రకాలుగా నిష్ణాతుని చేశారు రామకృష్ణ పరమహంస. తన శిష్యులందరిలోకి నరేంద్రుడు అత్యంత ప్రియమైన శిష్యుడిగా పేరొందాడు. ఈయన చెప్పింది చెప్పినట్టుగా అసలే ఏకసంధాగ్రహి కదా, అమోఘమైన జ్ఞాపక శక్తి కలవారు కదా, కాబట్టి అన్నీ కూడా అలా మైండ్లో నిక్షిప్తం చేసుకుని ఆయన మళ్ళీ తిరిగి చదువుకుంటానికి వెళ్ళిపోయారు. చదువుకోవటానికి వెళ్ళిన టైంలో ఆయన 1880లో మెట్రిక్ పాస్ అయ్యారు. అలాగే కళాశాల ప్రవేశానికి కూడా ఉత్తీర్ణతకి పాస్ అయ్యారు. ఆ తర్వాత 84లో డిగ్రీ పాస్ అయ్యారు. డిగ్రీ పాస్ అయిన ఆనందంలో పాటలు పాడుకుంటూ ఎంజాయ్ చేస్తున్న టైంలో తన తండ్రి చనిపోయాడనే వార్త వచ్చింది. ఆ పిడుగు లాంటి వార్తకి హుటాహుటిన ఇంటికి వెళ్ళిన నరేంద్రుడికి అప్పుల వాళ్ళు ఎదురయ్యారు. ఏమీ లేదు, తినడానికి ఏమీ లేదు, మిగల అంతా కూడా అప్పులు పాలైపోయి ఇంకా తానే ఇవ్వాల్సిన పరిస్థితి ఏర్పడింది. అప్పుడు తల్లి చెల్లెళ్ళు తప్ప ఇంకేం లేదు, ఆస్తి అంతా పోయింది. తనకి ఉద్యోగం లేదు, కాళ్ళు అరిగేలా ఉద్యోగం కోసం వెతికారు, అయినా కానీ ఎక్కడ దొరకలా. కూలి పనులు చేస్తూ తల్లిని చెల్లెళ్ళని పోషిస్తూ తాను తిని తినక ఒక్కోసారి రోడ్డు మీద కళ్ళు తిరిగి పడిపోయేవాడు. ఎవరో దాతలు ఇచ్చిన దాంతో పొట్ట నింపుకొని తన తల్లిని చెల్లిని పోషించుకుంటూ వస్తున్న సమయంలో ఒక పాఠశాలలో, విద్యాసాగర్ అనే పాఠశాలలో ఉపాధ్యాయుడిగా ఉద్యోగం వచ్చింది. ఆ ఉద్యోగం వచ్చిన తర్వాత తినటానికి ఉండటానికి ఏర్పడింది, కొంత ఉపశమనం కలిగింది.
ఉపశమనం కలిగిన తర్వాత మళ్ళీ ఈయన చెప్పే పాఠాలు చెప్పే విధానము, ఆ పిల్లలకి ఈ పరమహంస గారి బోధనలు చెప్పడం, ఇవన్నీ కూడా చూసి విని మిగతా వాళ్ళందరూ కూడా ఆకర్షితులయ్యి అనేక చోట్ల ఏదన్నా ప్రత్యేక కార్యక్రమాల్లో ఉపన్యసించవలసిందిగా ఆయన్ని పిలిచేవారు. పిలిచే సమయంలో ఈయన మళ్ళీ తనలోని అపారమైన విజ్ఞానాన్ని ఉపన్యసించేసరికి ఇక దేశం మొత్తం అనేక ప్రాంతాల్లో మీరు ఉపన్యసించాల్సిందే అని ఆహ్వానాలు రావటం, మరి అక్కడికి వెళ్ళాలంటే మళ్ళీ ఖర్చులకు కూడా దాతలు వాళ్ళంతటా వాళ్లే విరాళాలు ఇవ్వటం, ఆయన అక్కడికి వెళ్ళటానికి మాత్రం సరిపడే డబ్బు తీసుకొని మిగతా మళ్ళీ తిప్పి పంపటం దాతలకి, ఇలా జరుగుతూ ఉన్న క్రమంలో ఒకసారి మైసూరులోని ఒక సదస్సులో సంస్కృతంలో మన నరేంద్రనాథ్ దత్త అంటే స్వామి వివేకానంద తను విశ్లేషిస్తున్నాడు, ఒక ఉపన్యాసం చేస్తూ ఉన్నారు. అది విని మైసూర్ మహారాజు ముగ్ధుడై, మీరు మన భారతదేశ పలు ప్రాంతాల్లో విస్తరించండి మీకు తెలిసిన ఈ విజ్ఞానాన్ని, అదేవిధంగా ఇతర దేశాలకు కూడా మీరు వెళ్ళి బోధించాలి. మన హిందూ తత్వము, మరి యోగా తత్వము, చారిత్రకము, అన్ని వైజ్ఞానికము, అన్ని రకాలుగా మీరు బోధిస్తున్నారు, ఇవన్నీ కూడా అక్కడ తెలియచేయాలి. మన భారతదేశంలో చరిత్ర అఖండంగా వెలిగిపోవాలి ప్రపంచ దేశాల్లో అని కోరిక వెలిబుచ్చారు. అందుకయ్యే ఖర్చులు నేను భరిస్తానన్నారు. నేను నా శక్తి మేర నేను చేస్తాను మహారాజా, ఖర్చుల విషయం అంటారా, అవసరమైనప్పుడు నేను తప్పక మిమ్మల్ని ఆశ్రయిస్తాను అని సెలవు తీసుకుని వెళ్ళిపోయారు. ఆ తర్వాత మళ్ళీ ఇలాగే ఉపన్యాసాలు చేస్తున్న తరుణంలో రామనాడు అనే దేశంలో భాస్కర సేతు అనే మహారాజు మన నరేంద్రుడు ఉపన్యాసాలు విని, మీరు చికాగోలో జరిగే అంతర్జాతీయ సదస్సుకు వెళ్ళాలి, జరగబోతుంది, దానికయ్యే ఖర్చు నేను భరిస్తాను అని చెప్పారు. అప్పుడు మన నరేంద్రుడు తప్పకుండా చికాగో వెళ్లే విషయం ఆలోచిస్తాను, ఖర్చుల విషయం తర్వాత దాని గురించి మాట్లాడుకుందాం అని అన్నారు. అవసరమైనప్పుడు తప్పక మీ సహాయం తీసుకుంటానన్నారు. ఆ తర్వాత ఇప్పుడు మళ్ళీ ఇక్కడే ఉపన్యసిస్తూనే ఉన్నారు. ఇక ఆ చికాగోలో సదస్సుకు దగ్గరకు వచ్చేసింది. అందుకని విదేశాలకు వెళ్ళటానికి ఈయన ప్రయాణమై వెళ్ళిపోయి ఒక సదస్సులో తాను పాల్గొనాలని వెళ్ళి ఒక అరుగు మీద కూర్చొని ఉంటే ఈయన వేషధారణ చూసి లోపలికి రానివ్వలేదు అక్కడ వాళ్ళు, ఈ అమెరికాలో రానివ్వకపోయేసరికి వాళ్ళు 4 రోజులు అట్లాగే ఆయన అక్కడే కూర్చొని ఉంటాం. ఎదురింట ఒక మహిళ చూసి పిలిచి భోజనం పెట్టి ఏంటో విషయం కనుక్కొని ఆ నిర్వాహకుల్ని పిలిచి, ఇతను ఏం వేషధారణ మనకెందుకు, అతనేం చెప్తాడో ఒకసారి వినండి, ఒక్క అవకాశం ఇవ్వండి అని రిక్వెస్ట్ చేసి స్వామి వివేకానందని మాట్లాడటానికి అవకాశం కల్పించినప్పుడు మామూలుగా అమెరికాలో లేడీస్ అండ్ జెంటిల్మెన్ అని మొదలు పెడతారు కదా, కానీ మన వివేకానందుడు మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్ ఆఫ్ అమెరికా అన్నారు. అంతే షౌట్స్ మొదలుపెట్టాయి, హెల్ ఇండియా, హెల్ వివేకానంద అని. అంటే అంత గొప్పగా ముగ్ధులైపోయారు. ఆ తర్వాత ఈయన ప్రసంగం విన్నాక ఇక ఆయనకి సదస్సులకు రావటానికి పిలుపుల మీద పిలుపులు వచ్చినాయి, అమెరికాలో కానీ ఇంగ్లాండ్లో కానీ ఎక్కడైనా కూడా. అట్లా వచ్చిన తరుణంలో ఇక ఈ 1893 సెప్టెంబర్ 11న చికాగోలో జరిగే అంతర్జాతీయ మత సామరస్యం, అంటే అన్ని రకాలుగా మత సామరస్య సదస్సులు, పార్లమెంట్ ఆఫ్ వరల్డ్ రిలీజియన్ అనే సదస్సు జరగటానికి దగ్గరకు వచ్చేసింది. అప్పుడు ప్రవేశ పత్రం ఒకటి ఇవ్వాలి అక్కడ. అప్పటికే చాలా మంది ఈయనకి దేశవ్యాప్తంగా ఇంగ్లాండ్లోను మరి అమెరికాలోను ఎంతో మంది పండితులు మిత్రులయ్యారు. వాళ్ళని ఈయన ప్రవేశ పత్రాన్ని పోగొట్టుకున్నారు స్వామి వివేకానంద. ఏం చేయాలా అని ఆలోచించే టైంలో జాన్ హెన్రీ రైట్ అనే గ్రీకు విభాగం అధ్యాపకుడు, అంటే హార్వర్డ్ విశ్వవిద్యాలయంలో గ్రీకు విభాగం ఆచార్యులుగా పనిచేస్తున్న జాన్ హెన్రీ రైట్ అనే ఆయన ఈ మన వివేకానందునికి అంటే ప్రవేశ పత్రం రాస్తూ అందులో ఈయన గురించి రాసేటప్పుడు ఎంతో మంది ప్రొఫెసర్ల కన్నా కూడా అపారమైన విజ్ఞానం కలిగిన వ్యక్తి తను అని రాశాడు. అంటే పరిచయ పత్రం అంటే బయోడేటా, పరిచయ పత్రంలో ఈ విధంగా రాసి పంపించాడు జాన్ హెన్రీ రైట్స్ అని ఆయన. అంటే అప్పటికే వీళ్ళు మిత్రులయ్యారు, ఈయన గురించి తెలుసుకుని ఉన్నారు కాబట్టి ఆయనే ఎవరు చెప్పలా. ఆయన ఆంగ్ల భాషలో అసలు ఉచ్చారణలోను నైపుణ్యంలోను ఈయన అక్కడ వాళ్ళమైన మేమే ఆశ్చర్యం పొందుతున్నాము
ఈయన ఎంతో అపారమైన తెలివితేటలు కలిగిన వ్యక్తి, ఎందరో మహాపుణ్యం ప్రొఫెసర్ల కంటే కూడా ఈయన గొప్పవాడు అని రాసి పంపించారు. అదేవిధంగా ఇంగ్లాండ్లో కూడా కొన్ని పత్రికల్లో కూడా ఆయన మహామనీషి, ఆయన ఉపన్యాసాల్లో మన వ్యక్తిత్వం గురించి, వ్యక్తిత్వ వికాసం గురించి, మరి అన్ని రకాలుగాను ప్రతి ఒక్క అంశంలోనూ ఆయన మాట్లాడే విధానం, ఉచ్చారణ, భాష, ఏ భాషలోనైనా అనర్గళంగా ఎంతో పరిపూర్ణం కలిగిన నైపుణ్యత కలిగిన వ్యక్తి ఈయన అని అప్పటి పత్రికలు కూడా ఆయన్ని ఎంతో ఉన్నతంగా ప్రస్తావించినాయి. అదేవిధంగా ఆయన శిష్యుల్లో ఒక మార్గరెట్ నోబెల్, అంటే ఈమె సిస్టర్ నివేదితగా ఇప్పుడు పిలువబడుతుంది. ఆమె ఎంతో ఇష్టంగా ఒక శిష్యురాలుగా చేరి అక్కడి నుంచి ఇంగ్లాండ్ నుంచి మన దేశం వచ్చి ఇక్కడ స్థిరపడిపోయింది. ఇండియాలో అంతటి పేరు ప్రఖ్యాతులను పొందాడు మన నరేంద్రుడు. ఒక కూలి పని చేసుకొని ఎన్నో అవస్థలు పడి కూడా ఆ టైంలో కూడా ఆయన ప్రబోధాలు చేసి ఇలాంటి గురువు గారి మాట తప్పలేదు. ఆ టైంలో తర్వాత రామకృష్ణ పరమహంస గారు నోటి క్యాన్సర్ వచ్చి మరి అస్వస్థతలో ఉన్నప్పుడు మళ్ళీ గురువు గారికి శుశ్రూష చేశారు. వచ్చి ఆయన పరమపదించిన తర్వాత ఆ టైంలో నువ్వు ఈ ప్రబోధాలు మానొద్దు, నీ జీవితం ఉన్నంతకాలం ఇవన్నీ ప్రతి ఒక్కళ్ళకి నువ్వు చెప్పాలి అని మాట తీసుకొని ఆయన పరమపదించారు. కాబట్టి ఆయన తప్పనిసరిగా నేను నా గురువు గారి కోరిక తీర్చాలి అనే ఉద్దేశంతో రామకృష్ణ మిషన్ అని పెట్టారు. అంటే రామకృష్ణ మఠం అని. జనవరి 15, 1897లో ఇండియాకి తిరిగి రాగానే కొలంబోలో ఒక చక్రవర్తికి లభించే స్వాగతం లభించింది మన ఇండియాకి. వాళ్ళందరూ కలిసి ఆయనకు ఆ విధంగా ఆహ్వానించారు. ఆ తర్వాత గంగానది ఒడ్డునున్న స్థలం తీసుకొని రామకృష్ణ మఠం ఏర్పరిచి ఆ మఠంలో వివిధ భవనాలు కట్టి దాంట్లో మన మోక్షము తత్వం, మన తత్వం అనే నినాదంతో ముందుకు తీసుకువెళ్ళారు ఈ రామకృష్ణ మిషన్ని. ఇది శాఖోపశాఖగా విస్తరించి ఉంది ఇప్పటికీ. ఈ విషయాలన్నీ కూడా నాకు తెలిసినంత వరకు నేను ఇప్పుడు మీకు చెప్పాను. రామకృష్ణ పరమహంస గారు ప్రబోధించిన ప్రతి ఒక్క అంశాన్ని కూడా మన వివేకానంద స్వామి అన్ని విధాలుగా కూడా ప్రాచుర్యాన్ని తీసుకొచ్చారు. ఈ పూటకు కూడా రామకృష్ణ మిషన్ ఈ విషయంలో ఇంకా ప్రబోధాలు చేస్తూనే ఉన్నారు ఆ మిషన్ ద్వారా అనేక మంది. కాబట్టి మనం కూడా ఆ విధంగా ఆయన తత్వాలను అర్థం చేసుకొని ఆయనలాగా ఆదర్శంగా జీవించాలి. ఆయన పట్టుదల, కృషి అన్నిటినీ కూడా మనం యువతలు ఆదర్శంగా తీసుకోవాలనే ఉద్దేశంతోనే అంతర్జాతీయ యువజన దినోత్సవంగా పేరొందింది ఆయన జన్మదినం. కాబట్టి తప్పనిసరిగా మనందరం కూడా ఆయన్ని యుగ యుగాలు గుర్తించుకోవాల్సిన మనిషి, మహామనీషి, మన భారతీయుడైనందుకు మనం గర్వించదగ్గ మహామనీషి. ధన్యవాదాలు.